So one last one. I don't know how comfortable telling you this thing. Last time ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత సో చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ చేశారనమాట. సో నో వన్ ఇన్సల్టెడ్ మీ, ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అని. సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ఎ ప్రెస్ స్టేట్మెంట్. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు, మా అన్నని అవమానించారని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ. ఎనీథింగ్ టు టెల్ అబౌట్ దిస్? ఏం జరిగింది ఆ రోజు? సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రేయింగ్ యూ ఇన్ రాంగ్ వే? పని పాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది? ఆయన తాగి మాట్లాడింది ఏంది? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. నాలుగో స్టోరీ చిన్నదైనా కూడా ఒక అగ్రికల్చర్ సెక్టర్. ఈ స్టోరీస్ కవర్ చేస్తాం. ఇందులో మొదటి స్టోరీ నకిలీ మద్యం మీద, నకిలీ మద్యానికి సంబంధించిన కేసు, దానికి సంబంధించిన రకరకాల డ్రామాలు మనం అంతా చూస్తూ ఉన్నాం. ఆ డ్రామాలకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం. రెండవది విశాఖపట్నంలో డేటా సెంటర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న గిమిక్లు, డ్రామాలు, వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి ఆ సబ్జెక్ట్ మీద. మూడోది ఉద్యోగులకు ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు, ఏ రకంగా ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తూ ఉన్నాడు అనే సబ్జెక్ట్ మీద చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న తీరును, ఆయన చేస్తూ ఉన్న అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. చిన్న సబ్జెక్ట్ అయినా కూడా వ్యవసాయం ఒక సబ్జెక్ట్ ఉంది. వ్యవసాయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా, ఇన్ఫ్యాక్ట్ మా పక్క రాయలసీమలో అయితే బుడ్డశనగ పంట ఇప్పుడు వేస్తారు. సో వేస్తూ ఉన్న పరిస్థితుల్లో రైతులు పడతా ఉన్న ఇబ్బందులు, ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ నాలుగో సబ్జెక్ట్ మీద కూడా టచ్ చేస్తాను.